అలానే మిసేశ్వరరావు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎంత బాధ్యతగా పరిపాలన చేస్తుందో అంతకంటే ఎక్కువ బాధ్యతతోటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు వ్యవహరించాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ అధినేత చాలా జాగరూకతతోటి వ్యవహరించాలి. అప్పుడే ఆ రాష్ట్రానికి శ్రేయస్సు, ఆ రాష్ట్ర అభివృద్ధి పరుగు పెడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే తల్లికి వందనం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమై శ్రీకారం చుట్టింది. దాంట్లో దాదాపుగా గతం కంటే కూడా 3 times లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు తల్లికి వందనం దానికంటే 3 times ఎక్కువగా ఇస్తున్నారు. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు 15,000 రూపాయలు వేస్తున్నారు. దాంట్లో 2,000 రూపాయలని స్కూల్స్ లేదా కాలేజీలో అభివృద్ధి కోసం, విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కట్ చేస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల అకౌంట్స్కి వాళ్ళ అకౌంట్స్ ద్వారా పంపిస్తున్నారు స్కూల్స్కి. కానీ ఈ 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. దాని మీద రియాక్ట్ అయ్యారు లోకేష్ గారు. తన అకౌంట్లో 2,000 రూపాయలు డిపాజిట్ అయ్యాయి అని అంటే దేనికైనా సిద్ధము అని చెప్పి సవాల్ చేశారు. మీరు దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి 24 hours టైం ఇచ్చారు ఆయన. లేదంటే న్యాయపరమైనటువంటి పోరాటానికి సిద్ధం అవుతాను, ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణల మీద న్యాయ పోరాటం చేస్తానని చెప్పి ఆయన హెచ్చరించారు. గతంలో కూడా ఇలాంటి ప్రచారాన్ని లోకేష్ గారి మీద చేసినప్పుడు తాను రాజీనామా చేస్తాను ఒకవేళ మీరు చేసిన ఆరోపణలు కనుక ప్రూవ్ చేస్తే అని చెప్పి సవాల్ చేశారు. ఏ విషయంలో అంటే ఉర్సాకి భూములు ఇచ్చారు. ఒక కంపెనీ, అమెరికాకు సంబంధించిన ఉర్సా అనేటువంటి కంపెనీకి విశాఖపట్నంలో భూములు ఇచ్చారు. ఆ భూముల్ని ఎకరం 99 పైసలకి ఇచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేశారు. కాదు, ఎకరానికి 1,50,00,000 చొప్పున విశాఖలో కోర్ ఏరియాలో 3.5 ఎకరం, మిగతా దానికి ఎకరం 50 లక్షలు పెట్టి వాళ్ళు కొనుగోలు చేశారు. బట్ వాస్తవానికి భిన్నంగా 99 పైసలకి ఇచ్చారని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని మీరు కనుక నిరూపిస్తే 99 పైసలకి ఇచ్చినట్టు తాను రాజీనామాకి సిద్ధపడతాను. ఒకవేళ కనుక నిరూపించలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్తే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి లోకేష్ గారు ఒక ఛాలెంజ్ చేశారు. దానికి సిద్ధపడాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మళ్ళా తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు చేసి అమౌంట్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో వేస్తే దాంట్లో 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి ఆరోపణలు చేశారు. దానికి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు లోకేష్ గారు. 2,000 రూపాయలు తన అకౌంట్లో పడినట్టు కనుక మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధం, లేదంటే న్యాయ పోరాటం చేస్తాను మీ మీద, మీకు ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెడతాను ప్రజాకోర్టులో అని ఆయన సవాల్ చేశారు. మరి ఈ 2,000 రూపాయల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసినటువంటి సందర్భంలో ఏం చెప్పారు అనేది నేను మీకు వినిపిస్తాను ఆయన మాటల్లోనే. ఆయన ఏం చెప్పారు అనేది ఆడియో కూడా మీరు చూడొచ్చు. ఈరోజు అమ్మఒడి కింద డబ్బు కింద నీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాము. ఈ 15,000 రూపాయలు 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు, మరో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ లో ఆ గవర్నమెంట్ పనులలో ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు ఆయన చెప్పింది కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తాం. అది ఆయన ఈరోజు అమ్మఒడి కింద డబ్బు కింద నీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాము. ఈ 15,000 రూపాయలు 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు, మరో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ లో ఆ గవర్నమెంట్ పనులలో ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు, ఆ 2,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తాం. సో ఇది అమ్మఒడి అమలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 2,000 రూపాయలు
కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మేము అడుగుతున్నాము స్కూల్స్ మరుగుదొడ్ల నిర్వహణ కోసం, లేదంటే ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పి ఆయన చెప్పారు. మరి అదే కదా ఇప్పుడు చేస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరికి మాత్రమే ఇచ్చారు అమ్మఒడి 15,000 రూపాయలు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 5 మంది ఉంటే 5,15,000 ఇచ్చారు, 7 మంది ఉంటే 7,15,000 ఇచ్చారు, నలుగురు ఉంటే 4,15,000 ఇచ్చారు. అది క్లియర్గా అర్థమవుతుంది కదా. 2,000 రూపాయలు ఎందుకు కట్ చేసేస్తున్నారు? ఆ 2,000 రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణకి, అలాగే విద్యా వ్యవస్థ సంస్కరణకు లేదా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి కట్ చేస్తున్నారు. ఇదే కొత్త కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమ్మఒడి అమలు చేసినప్పుడు ఏదైతే పద్ధతిని అనుసరించారో అదే పద్ధతి కదా. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అప్పుడు ఇంట్లో ఒకరికే ఇచ్చేవాళ్ళు, ఒకరికే నిబంధన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అది 3 రెట్లు అయింది. ఇంట్లో 3 4 5 6 ఎంతమంది ఉంటే అంటే 15,000 వేశారు. సో ఇప్పుడు తల్లికి వందనం మరి అది అమలు చేయలేదా? అమలు చేసినటువంటి పథకాన్ని మీరు అప్రిషియేట్ చేయకుండా ఈ 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి మీరు ఎలా అనగలుగుతూ ఉన్నారు? అంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఆయన మర్చిపోయారా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఇప్పుడు తల్లికి వందనం అమలు చేస్తున్నారు. నిజంగా ఇదొక పెద్ద సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అసలు ఈ అమలు చేయగలరా లేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలామంది సందేహించారు, ఆర్థికవేత్తలు కూడా. కానీ ఆయన చెప్పినట్టు సంక్షేమ పథకాలని అలాగే సమాంతరంగా అభివృద్ధిని పరుగుపెట్టిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలను ఆల్రెడీ పెన్షన్స్ 4,000 అన్నారు, 4,000 ఇచ్చారు. అంతకుముందు ఒకవేళ పెండింగ్లో ఉంటే 2 నెలలు రాగానే దాన్ని క్లియర్ చేశారు. ఉచిత సిలిండర్ దాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు. తర్వాత ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అనౌన్స్ చేశారు, ఆల్రెడీ డేట్ కూడా. అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చేటువంటి పథకంతో పాటు అవి కల్పిస్తామని చెప్పి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6లు చెప్పారో వాటిని అమలు చేస్తున్నారు. వాటిలో అత్యంత పెద్ద పథకం ఆర్థిక పరంగా చూస్తే తల్లికి వందనం. దాన్ని ఒక రోజు యాక్షన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. నీకు 15,000 నీకు 10,000 నీకు 10,000 అన్నారు, మరి మిమ్మల్ని మోసం చేశారని. మరి ఇది మోసం చేసినట్ట, ఇప్పుడు వేసినట్ట? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అంశాలు దొరక్క 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు. లోకేష్ గారి అకౌంట్లోకి ఎందుకు వెళ్ళిపోయాయి? ఆ రోజు ఆ 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయినట్టు లెక్కేసుకోవాలి. కానీ అది కాదు కదా. ఆయన పెట్టినటువంటి నిబంధనే అది దాని పద్ధతి ప్రకారమే చేశారు కదా.